రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రాచకొండ పరిధిలోని అబ్దుల్లాపూర్ మేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ఒక ట్రాలీలో తరలిస్తున్న 360 కేజీల గంజాయి లభించింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ₹1 కోటి వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ కు మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్ లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్ వీ షుడ్ రియల్లీ కమ్యూనికేట్ టు ద సొసైటీ ఆఫ్ దట్ క్రిమినల్ గ్యాంగ్స్ కి, సో దట్ దే విల్ హ్యావ్ ఎ ఫియర్. It will work as deterrence. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా we act as